ప్రభువునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి ఘనమైన నామములు శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. నీవు మరలా తంబురలను వాయింతువు, సంభ్రమపడు వారి నాట్యములలో కలిసెదవు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 4వ వచనంలో దేవుని యొక్క దాసుడు ఇర్మియా ద్వారా దేవుడి మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, క్రీస్తు పూర్వము 721వ సంవత్సరంలో ఇశ్రాయేల్ జనాంగము మరి సమరయ, ఎఫ్రాయిం అనేటువంటి మాటలు ఇక్కడ కనబడుతున్నాయి. అనగా ఉత్తర దిశనున్న 10 గోత్రాలకు సంబంధించిన విషయాన్ని ఇక్కడ దేవుడు చెప్తూ ఉన్నాడు. మరి ఇలాగా శత్రువు యొక్క ఆధీనంలో ఉన్నటువంటి తన ప్రజలను దేవుడు విడిపించి మరలా సమాధాన మార్గంలో వారి యొక్క సొంత ప్రదేశంలోనికి తీసుకుని వచ్చే విధానంలో శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించేదను, విడువక నీ ఎడల కృప చూపేదనని దేవుడు 3వ వచనంలో మాట్లాడుతున్నాడు. నిజమే, దేవుడు తన ప్రజల ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తుంటున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమైండగాను, ఇంకను భక్తిహీనులమైండగాను, ఇంకను దేవునికి విరోధమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ దేవుడు యుక్తకాలంలో మనల్ని ప్రేమించి మన కొరకై తానే దిగి వచ్చి సిలువలో ప్రాణం పెడుతూ వచ్చినాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు మనల్ని విడిపించినప్పుడు తంబురలను, సితారలను వాయింతూ అంటున్నాడు. ఎర్ర సముద్రమును దాటి ఇశ్రాయేలు ప్రజలు కానానులో ప్రవేశించినప్పుడు ఆ యొక్క మిరియాము దైవజనురాలు సారథ్యంలో అనేక మంది తంబురలను చేత పట్టుకొని యెహోవాను గానము చేసేదము, ఏకముగాని పాటలు పాడుతూ వచ్చిన విధానాన్ని మనం చూడగలం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈరోజు మన ఎదుట ఏది ఉన్నప్పటికీ ఎర్ర సముద్రమైన, ఎరుకో కోటగోడలైన దేవుడు జయించుటకు శక్తిమంతుడనే సత్యాన్ని మనం ఎన్నడూ మర్చిపోవద్దు. విశ్వాస జీవితంలో మన ఎదుట ఉన్న పరుగు పందెంలో ఓపికతో మనం పరిగెత్తవలసిన వారంగా ఉంటున్నాం. ఎరుకో లాంటి కోటగోడల్ని ఎదుటిగా సమస్యలుగా ఉన్నప్పటికీ యేసు వైపు చూచుచూ మనం విశ్వాసంతో ముందుకు సాగినప్పుడు ఎరుకో కోటగోడలు సైతం కూల్చిన దేవుడు మన దేవుడు. లోకమును జయించిన విజయం మీ విశ్వాసమే అని దైవజనుడు యోహాను గారు రాస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, నీకున్న విశ్వాసాన్ని విడిచిపెట్టక దాన్ని కలిగి మనం ఈ లోకంలో కొనసాగవలసిందిగా దేవుడు కోరుతున్నాడు. ఒకరోజు దేవుడు సంతోష ఆనందములను నీ జీవితంలో ప్రసాదించేవాడుగా ఉంటున్నాడు. ప్రస్తుతం నువ్వు వెళుతున్నటువంటి మార్గం ఎంతో ఇరుకు, శ్రమ, బాధ, శోధన, ఇబ్బంది ఎవరికి చెప్పుకోలేని స్థితి కావచ్చు. అయినా కానీ దేవుడు చూస్తున్నాడు. నీకున్న శోధనలన్నిటిపై దేవుడు త్వరలోనే నీకు విజయం అనుగ్రహించును గాక.